25 సంవత్సరాల క్రితం తల్లి కొడుకును వదిలి వెళ్ళిన కథ. మాయం ఏంటి, ఇంకా అన్నం తీసుకురాలేదు, ఆకలేస్తుంది. జతిన్, మీ అమ్మ ఈరోజు కూడా రాలేదా? మా అమ్మకి ఏదో పని ఉందేమో, రేపు వస్తుంది. బాబు, ఎప్పుడు అడిగినా ఇదే చెప్తావు. సరే కానీ మీ అమ్మని ఎప్పుడైనా చూసావా? అసలు మీ అమ్మ ఎలా ఉంటుందో తెలుసా నీకు? మా అమ్మ వస్తుంది. మా అమ్మని నేను చిన్నప్పుడే చూశాను. నీలి రంగు చీర కట్టుకుని అచ్చం దేవతలా ఉంటది. ఎంత ముద్దుగా ఉంటుందో. ఉండరా బాబు, నీకు అమ్మ లేదు, బొమ్మ లేదు. నిజంగా నీకు అమ్మ ఉంటే మా అమ్మలాగా మీ అమ్మ కూడా రావాలి కదా, బువ్వ తీసుకురావాలి కదా, తినిపించాలి కదా. వస్తుంది వస్తుంది, నేను ఎక్కడున్నా మా అమ్మ వస్తుంది. అవునా? అయితే పిలువు మీ అమ్మని, రమ్మను. అమ్మా, మా అమ్మ వస్తుంది వస్తుంది, నిన్ను పిలిస్తే వస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అమ్మా అమ్మా, అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే. అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట? నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా, నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. అన్నా రేపోరా. అన్నా, నేను నీతో మాట్లాడాలి, నిన్నట్టు అడగాలి. వరా తమ్ముడు, రే పోతలకి. వినపట్టం లేదా? నేను నీతో మాట్లాడాలంటుంటే అందరు అమ్మలు వస్తున్నారుగా, మా అమ్మ ఎందుకు ఎప్పుడు రావట్లేదు? అన్నా అన్నా అన్నా, చిన్నప్పుడే నిన్ను వదిలేసింది. అంటే 25 సంవత్సరాల నుంచి నిన్ను చూడడానికి మనుషులు కాదు కదా, కుక్క కూడా రావట్లేదురా. ఇది అమ్మొస్తుందంట. చెరిగింది దీపం, కరిగింది రూపం. అమ్మా, నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం. నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం? జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైన నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెరుచి కటి. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? ఓ అమ్మా అమ్మా, నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. అమ్మా అమ్మా, అమ్మచ్చింది. అమ్మా అమ్మా, అమ్మచ్చింది. రే జతిన్, అమ్మా. కన్నా, నీకు బిర్యానీ తీసుకొచ్చాను, తినమ్మా. అమ్మా, అక్కడ ఉన్నాడు చూడు, ఆడి పేరు జతిన్. ఆడికి అమ్మ లేదు. అమ్మ ఉంటుంది నాన్న, ఎవరికైనా అమ్మ ఉంటుంది. లేదు, అమ్మ లేదు వాడికి. ఏ జతిన్, నీకు అమ్మ లేదురా. నాన్న గమ్మునుండు, అలా అనకూడదురా. ఎందుకు నాన్న బాధపడుతున్నావు? నీ అమ్మ కూడా వస్తుంది. మా అమ్మ రాదు.
ఎందుకు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది? నాకెప్పుడు ఆరోగ్యం బాగైపోయింది తెలుసా? వీళ్ళందరూ నన్ను ఇంజక్షన్లు పొడుస్తూనే ఉన్నారు. చూడు నాన్న, అమ్మని అలా తిట్టకూడదు, తప్పు. అమ్మ తిట్టకూడదు, అమ్మని తిట్టకూడదు, అమ్మని తిట్టకూడదు. దవడ మీద లాగి కట్టాలి. నుంచి బయటికి ఎలాగెళ్ళాలో తెలిస్తే మీ అమ్మ నీళ్ళు కొట్టేస్తావా? గట్టిగా కొట్టేస్తాను, గట్టిగా కొట్టేస్తాను. ఎవరు? దాన్ని పిలువు. రావే బయటికి. అమ్మనా? అమ్మ ఇంటి వెనకాల ఉంది, రా నేను చూపిస్తాను. నిన్ను హాస్పిటల్ వదిలొచ్చిన రాత్రి అక్కడ కూర్చుందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే అలాగే కూర్చొని ఉంది. కనీసం ఇంట్లోకి కూడా రావట్లేదు. నీ గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చదైపోయింది అన్న. అమ్మ చూడు, ఇంకా నీ బొమ్మలు పట్టి కూర్చుంది. తను ఎప్పుడో మనిషిగా చచ్చిపోయింది, నీకోసమే బతుకుందేమో. ఇలానే కొట్టడానికి వచ్చావు కదా, కొట్టే. నీ చేతితోనే చంపే అమ్మని. వసివాడమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. సృష్టిలో తీయనైన పదం అమ్మ. కడుపున పుట్టినప్పటి నుండి కాటిలో కప్పెట్టేంత వరకు అనుక్షణం బిడ్డల కోసమే పరితపించేది ఒక్క తల్లి మనసు మాత్రమే. అనుమానించిన అవమానించిన పొత్తి కడుపు మీద ఎత్తి తన్నిన గుండెలకి హత్తుకునే కల్తీ లేని ప్రేమ అమ్మ ప్రేమ. అందరికీ ప్రాణం పోసేది బ్రహ్మ అయితే ఆ బ్రహ్మకైనా ప్రాణం పోయాల్సింది అమ్మే. పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. మనం పలికే మాటల్లో మోస్ట్ పవర్ఫుల్ పదం అమ్మ. ఆ మాట పలికినా, ఆ మాట విన్నా, వాళ్ళ గొంతు విన్నా, వాళ్ళ గురించి ఆలోచించినా ఇక్కడ టచ్ అవుతుంది. సో అలా టచ్ అయిన పర్ఫార్మెన్స్ ఇది. వండర్ఫుల్ జాబ్. మాటే లేకుండా నువ్వే మాయం. పూర్ణ గారు, అన్ని స్ట్రగుల్స్ నా లైఫ్ లో చూసినప్పుడు నాతో ఒకటి పర్సన్ మై మదర్. షీస్ మై వరల్డ్. కన్నీరవుతోంది ఎదలో గాయం. కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్ జతిన్, కమ్ నో. నన్ను దిలేసి ఎటు పోయావే అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట.
జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట. Actually, Jatin's mother is here. Can I take him? I want him. I will pray that like Jatin, I want it for sure. Because నాకు జతిన్ అంటే చాలా ఇష్టం. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. రామ్ మాస్టర్. మాస్టర్, thank you so much. Thanks a lot. థ్యాంక్ యూ మ్యామ్. శ్రద్ధ గారు. జతిన్, మీరైతే యూర్ అన్ ఆల్ రౌండర్. ఫస్ట్ టైం మీ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చూసాను. ఐ డోంట్ నో, ఐ జస్ట్ లవ్ యూ ఫర్ దిస్. వెరీ 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 గుడ్. యూ డిడ్ దిస్ సాంగ్ ఫర్ దిస్ రౌండ్. ఫర్ దాట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మాస్టర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ శ్రద్ధ గారు. మాస్టర్ జీ. శ్వేత, మీరు చెప్పండి. చూడగానే కనెక్ట్ అయిపోయాను. సో ఆబ్వియస్లీ మా మామ్ గుర్తొచ్చారు. My parents stays in my hometown. I stay here, and it's been almost 3 months. I didn't see them, and I really miss you, mummy. I don't know. I felt so emotional after seeing this. And thank you so much, Jatin. నీ వల్ల మా మమ్మీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. It's a really wonderful performance, and I can't talk. Thank you. నాకు స్టార్టింగ్ పేరెంట్స్ వచ్చి అన్నం తినిపిస్తున్నప్పుడు, అంటే చిన్నప్పుడు నా స్కూల్ టైమ్స్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్కి మా మమ్మీ రాకపోతుండే, మా డాడీ రాకపోతుండే. ఆ టైంలో సేమ్ ఇలానే ఫ్రెండ్స్ కూడా, మీ పేరెంట్స్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రారు. నాకు తినిపించడానికి టైం ఉండకపోతుండే. అది చాలా మిస్ అయినా నేను నా లైఫ్లో. అండ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ బిగ్ రియాలిటీ షో, మా మమ్మీకి ఆ షోలో తెలిసింది దట్ నాకు తినిపిస్తే చాలా ఇష్టం అని చెప్పి, అదంతా మిస్ అయ్యానని చెప్పి. అండ్ ఫైనల్లీ నేను బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు మా అమ్మ నాకు తినిపిస్తుంది. ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు టాక్, ఎందుకంటే మదర్ అన్నప్పుడు నాకు వర్డ్స్ రావు. అండ్ థ్యాంక్ యూ జతిన్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు తెలిసి బేసిక్ ఎవరో అమ్మ గురించి గొప్పగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే కంపేర్ చేయడానికి అమ్మ కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. మనం ఎంత తిని లావైనా ఇంటికి వెళ్తే ఏంట్రా నాన్న చిక్కిపోయావు అని అడిగేది ఒక అమ్మ మాత్రమే. జతిన్, ఎంత బాగా చేసావంటే ఇంతమంది గుండెలు ఎట్ ఏ టైం కదిలించిన అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. డాన్సర్స్ పైకి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్.